బాలయ్య బాబు 'అఖండ' సినిమా నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి 'డాకు మహారాజ్' సినిమా వరకు అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ సినిమాలే ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్ బేస్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే అన్నమాట. ఏది ఉన్నా మన బాలయ్య గారు నీతిగా, నిజాయితీగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేటువంటి మంచి మనిషి అన్నమాట. మూసరోన్‌లాగా ఉండడు. ఎవరిలాగా అంటే ఇప్పుడు సపోజ్ ఇగో ఈ ఇమేజ్ వేస్తున్నాను కదా! వీళ్ళలాగైతే అస్సలకే ఉండడు. సరే ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే ఇక 'డాకు మహారాజు' సినిమా అయితే ఇప్పుడే నేనైతే థియేటర్‌లో చూసి రావడం అయితే జరిగిందనమాట. ఇక ఈ సినిమా ఎలా ఉంది? బాగుందా లేదా? అనేటువంటిది ముందు ముందు వీడియోలో పాయింట్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తానన్నమాట. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అంతా బానే ఉంది కానీ లాస్ట్‌లోనే క్లైమాక్సే కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది గైస్. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రొటీన్ క్లైమాక్స్ అన్నట్టు చాలా సినిమాల్లో నుంచి కాపీ కొట్టి ఈ క్లైమాక్స్ పెట్టారు అనేటువంటి విధంగా అయితే అనిపిస్తుందన్నమాట. అండ్ ఓవరాల్‌గా అయితే ఒక మంచి సినిమా చూసాము అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. మన 'బాబీ కోలి' డైరెక్టర్ గారు 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ సినిమా తీశాడనేటువంటిది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారియే కాదు 2 సార్లు కూడా చూడొచ్చు. మరి అంత చెత్తగా అయితే ఏముండదు. ఒక్కసారి అయితే వన్ టైమ్ వాచబుల్ అనేటువంటిది అయితే చెప్పవచ్చనమాట. ఇక సినిమా విషయానికొస్తే మన బాలయ్య గారు ఈ సినిమాలో అయితే జీవించి పడేశారు ఫ్రెండ్స్. తన యాక్టింగ్ అయినా, తన యాక్టింగ్ స్కిల్స్ అయినా ఏది కూడా డిసప్పాయింట్ చేసినట్టయితే మనకైతే అనిపియదు గానీ ఇంతవరకు మన బాలయ్య తోటి బోయపాటి గారు డైరెక్టర్ గారు తీస్తేనే బాగుంటుంది అని అందరూ కూడా మెచ్చుకున్నారన్నమాట బోయపాటిని. కానీ ఇప్పుడు బాబీ కోలి మాత్రం మాస్ మహారాజ్ అంటే ఏంటో 'డాకు మహారాజు'లో అయితే చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో ఉన్నాడు అంటే 'డాకు మహారాజ్' క్యారెక్టర్‌లో మన బాలకృష్ణ గారు అంటే తను తప్ప ఈ సినిమాలో ఎవరు యాక్టింగ్ చెయ్యరు అనే విధంగా అయితే ఆ గెటప్ అయినా, ఆ ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్ పలకడమైనా చాలా అంటే చాలా టూ గుడ్ అయితే అనిపించాయన్నమాట. అలాగే ఆ పాపతో ఇంటర్వెల్‌లో వచ్చేటువంటి సీక్వెన్స్ అయినా, అలాగే ఆ పాపకి మరియు మన బాలకృష్ణయ్య గారికి మధ్య ఉండేటువంటి బాండింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది ఈ సినిమా అంటే చాలా అసలు మాటల్లో చెప్పలేము. అంత బాగుందన్నమాట ఈ సినిమా. అండ్ ఇంకేందంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అని నీరసంగా అయిపోయానన్నమాట. బావుంటదో బావుండదో అని ఈ విధంగా జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా థియేటర్‌కైతే వెళ్ళడం అయితే జరిగింది. సినిమా థియేటర్‌లో అయితే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి త్రిబుల్ రీచ్ అయితే అయ్యాయన్నమాట. అండ్ ఇక ఫైట్ సీక్వెన్స్ అయినా, అలాగే స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఎక్కడ కూడా స్టోరీనే వెళ్తుంది సినిమాలో కానీ ఎక్కడ కూడా నీరసం అనిపించేటువంటి సీన్‌లు అయితే ఎక్కడ కూడా మాకైతే అనిపియదు ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ఉందన్నమాట. నీరసం వచ్చేటువంటి సీన్‌లయితే ఉన్నాయని చెప్తున్నాను కదా! నీరసం అయితే రాదు. ఎందుకంటే మనకి స్టోరీ పాతదే అయినా ఆ సినిమాని స్క్రీన్ పైన చూపించడం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా బోర్ సీన్‌లు లేకుండా చూపించాలి. కానీ ఈ విషయంలో మన బాబీ కోలి డైరెక్టర్ గారు అయితే పర్ఫెక్ట్‌గా తీశారు అనేటువంటిదైతే చెప్పుకోవచ్చనమాట. అండ్ ఇక ఈ సినిమాలో బాబీ దేయోల్ గారు కూడా బాగా యాక్టింగ్ చేశారనేటువంటిదైతే చెప్పుకోవచ్చనమాట. ఆయన యాక్టింగ్ కూడా విలన్ రోల్‌లో అయితే అద్దిరిపోయింది. అండ్ ఇక ఓవరాల్‌గా బీజీఎం విషయానికొస్తే బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో ఉంది అంటే మన దమన్ అన్నయ్య ఫ్యాన్ బేస్ లేని శరణమన్నయ్య లాంటోళ్ళకి ఏమో తక్కువ ఇస్తాడు. ఎవడిస్తాడసా అన్నట్టు అలాంటోళ్ళకి బీజీఎం అయితే స్లోగా ఇస్తాడనమాట. కానీ మన బాలయ్య గారు అంటే ఆయన ఇగలేని రెచ్చిపోతాడనమాట. ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో ఏందో కానీ ఆ పర్ఫెక్ట్ సీన్‌లలో అయితే పర్ఫెక్ట్‌గా బీజీఎం అయితే ఇచ్చాడు. ఇంకా ఎక్కువనే ఇచ్చాడనేటువంటిదైతే చెప్పుకోవచ్చనమాట. ఈ విషయంలో మన దమన్ గారినైతే మెచ్చుకోవాల్సింది ఫ్రెండ్స్. అండ్ ఇక ఈ సినిమాలో ఏదైనా మనకి నచ్చనిటువంటి సీన్‌లు ఏమన్నా ఉన్నాయిరా నాయనా అంటే ఆ 'దబిడి దిబిడి' సాంగే కొంచెం బీపీ దెంగుతదనమాట. ఏ రేంజ్‌లో అంటే ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు గూటాలు లేస్తాయి. అదే విధంగా
నేను ఇలా పక్క నుంచి పోతస్సా అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు మన బాలయ్య గారు ఒకటే నియమ ఒక్కసారంటే గుద్దుతాడేమో కానీ గుద్ద మీద మళ్ళీ రిపీట్ గుద్దడం ఏదైతే ఉందో ఇది అయితే నన్నైతే థియేటర్‌లో చూస్తున్నప్పుడైతే డిసప్పాయింట్ అయితే చేసింది ఫ్రెండ్స్. నా పక్కల కూర్చున్న వాళ్ళు కూడా ఈ 'దబిడి దిబిడి' సాంగ్ వచ్చినప్పుడైతే నవ్వుతున్నారనమాట. ఇక ఈ సినిమాని ఈ ఒక్క పాటలో అయితే ఫ్యామిలీతో చూడడానికైతే ఇబ్బందయితే అయితుంది ఫ్రెండ్స్. అండ్ మర్చిపోయాను ఇంకొక సీన్‌లో మన ఊర్వశి రవితోల గుద్ద మీద ఆ పాప కొట్టి మన బాలయ్య మీద దొబ్బుతుందనమాట. ఆ సీన్స్ కూడా కొంచెం క్రింజ్‌గా అనిపిస్తోందనమాట. సో ఏది ఏమైనప్పటికైతే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా చూశాను అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రెండ్స్. మరోసారి మన బాలయ్య గారికి మరో బ్లాక్ బస్టర్ హిట్ తగిలింది అనేటువంటిదైతే చెప్పుకోవచ్చనమాట. మీరు కూడా ఆ గేమ్ చేంజర్ లాంటి బోర్ సినిమాకి వెళ్ళకుండా ఈ 'డాకు మహారాజ్' సినిమాకి వెళ్ళండి అనేటువంటిదైతే నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక వెయిటింగ్ ఎందుకు, వెళ్ళి సినిమాని అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈరోజటి రివ్యూ. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.